రేవంత్ రెడ్డి గారు నిన్న పాలమూరులో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మీరందరూ చూశారు. గోదావరి నల్లమల్ల సాగర్కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు లింకు పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించినటువంటి నదీ జలాలపై రాజీ పడడం. ఇంకా దాన్ని ఆయన గారు ఇదేదో ఎత్తుగడ అని చెప్పుకుంటున్నాడు. ఎత్తుగడ లేదు, మన్ను లేదు. నీ గురువు గారికి తొత్తుగా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ద్రోహాన్ని తలబెడతా ఉన్నావు. రేవంత్ రెడ్డికి ఒక సమస్య ఉన్నది. ఆయనకు ఏదైనా నిజాలు చెప్పినప్పుడు ఆయన దగ్గర సమాధానం లేనప్పుడు తిట్ల దండకం అందుకుంటాడు, తిట్ల పురాణం అందుకుంటాడు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒక్కటే, సరే నువ్వు మమ్మల్ని తిడితే ఈ రాష్ట్రం కోసం భరిస్తాం, కానీ నిన్ను ప్రశ్నించడం మాత్రం ఆపం. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు.